హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చి 6:30 to 8:30 అండి. మార్నింగే పిల్లలకి ఏ అడవిడితో బాక్స్ పెడతాను అనేది. అలాగే నేనండి 5:30కి లేస్తాను అనమాట. ఆ రోజు 6:30కి లేసాను. ముందు రోజు రేహాన్ష్ అస్సలు నిద్ర లేదండి. ఆ రేహాన్ష్ నిద్ర లేకపోతే నాకు కూడా నిద్ర ఉండదు కదా. ఆ రోజు వాడికి అంతా కాళ్ళు నొప్పులు మార్నింగ్ వరకు ఏడుస్తూనే ఉన్నాడండి. అసలు 5:30కి అలారం మోగింది, లేద్దాంలే 5 నిమిషాలు అని అలా పడుకున్నాను. 6:30 అయిపోయింది అనమాట. అమ్మో 6:30 అయిపోయిందని లేచి బయట ఊడ్చేసుకుని నీట్గా ముగ్గు వేసేసుకున్నాను. నేను మార్నింగ్ ఏ పని చేసినా చేయకపోయినా బయట తుడిచేసి ముగ్గు అయితే వేస్తాను అనమాట. ఇది ఒక అలవాటు అయిపోయింది నాకు ఎప్పటి నుంచో. తర్వాత ఏంటి పాలు వచ్చేసింది. పాలు అయితే మార్నింగ్ 5 o'clock అలా వేసేస్తాడు. మేము కంటి డైరెక్ట్ నుంచి కోమిల్కి అయితే వేసుకుంటామండి. మా అమ్మ వాళ్ళు అయితే ఈ పాలు ఎందుకు వేసుకుంటున్నారు, వేడి చేస్తాయి కదా ఆవు పాలు అంటారు. కానీ నాకు కానీ పిల్లలకి కానీ అలవాటు అయిపోయింది అనమాట. ఈ ఆవు పాలు ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాము, అలవాటు అయిపోయింది. ఫస్ట్ పాలు తీసుకురాగానే ఇది ఏమంటారు పాలు పెట్టేస్తాను అనమాట. పొయ్యి మీద పెట్టారనమాట. రేహాన్స్ లేసేటప్పటికి ఆ పాలు ఫస్ట్ వాడు తాగుతాడండి. లేచేటప్పుడు కొంచెం చల్లగా అవుతాయి కదా, అది ఫస్ట్ పాలు పెట్టేస్తాను అనమాట. ఈ పాలు చాలా మంచియి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా ఆవు పాలు. అందుకని ఆవు పాలు పెంచుకుంటామండి. మేము నెయ్యి ఎప్పుడు కండిడేట్‌లోనే తీసుకుంటాము. అప్పుడప్పుడు అమ్మ పంపిస్తారనమాట. అప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడైతే ఆవు నెయ్యే తీసుకుంటామండి. అది కూడా కంటి డిలేట్ల నుంచే తీసుకుంటాము. నెయ్యి కూడా చాలా బాగుంటుందండి. పాలు పెట్టేసిన తర్వాత రైస్ కూడా పెట్టేస్తున్నానండి. రైస్ ఒక 2 times కడిగేసి కూడా నీట్‌గా పెట్టేస్తున్నాను. ఈరోజు ఏంటంటే లంచ్ వచ్చి ఫిష్ కర్రీ, మాకు లంచ్ వచ్చి గోంగూర పప్పు చేస్తున్నాను. అలాగే గుడ్లు ఫ్రై చేస్తానండి. రైస్ పెడతాను అంతే. ఎలాగో కానీ మా వారైతే మిల్లెట్స్ తింటారు కదా, ఈ రైస్ అయితే పిల్లల కోసం పెడతానండి. అయినా కూడా రేహాన్స్‌కి బాక్స్ పెట్టవసరం లేదు. వాడు స్కూల్ వచ్చి 9:30 to 12:30 వరకునే. అయితే వాడు ఇంటికొచ్చి లంచ్ చేస్తాడండి. అది కందిపప్పు నేను అప్పటికప్పుడు వేస్తున్నానండి. కందిపప్పు నైట్ మామూలుగా రేపు పొద్దున్న పప్పు ఉడుకుతున్నానంటే నైటే వేస్తానండి. నైట్ వేస్తే హెల్త్‌కి చాలా మంచిది. గ్యాస్ అంటే ఫామ్ అవ్వదంట నైట్ వేసుకుంటే పప్పు ఉన్నప్పుడు. అందుకే నేను నైటే వేస్తానండి. ఆ రోజు మర్చిపోయాను. ఈ పిల్లలు ఆడబడితే ఏం చేస్తున్నాను ఏంటని కూడా గుర్తుండట్లేదు అనమాట. మర్చిపోయాము. తర్వాత వచ్చి రైస్ పెట్టేసానండి. మన పప్పులో కావాల్సినవి అన్నీ కోసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను గోంగూర అండి, మా నన్ని వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను. అంటే ఎప్పుడు ఇది సెకండ్ టైం అనమాట. అక్కడ వాళ్ళ ఇంటి ముందు చెట్లు ఉంటాయి, అన్ని కోసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి దాన్ని అంతా నీట్గా కడిగి ఆరబెట్టి మొత్తం ఆరిపోయిన తర్వాత గోంగూరని మొత్తం ఒక ఆయిల్ వేసి, ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసి గోంగూర అంతా వేసి ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మగ్గపెడతానండి. మగ్గపెడితే ఇలా అవుతుంది కదా మగ్గితే. దాన్ని అయితే మనం ఏ రెసిపీస్లో కన్నా వాడుకోవచ్చు. చికెన్ అయితే చికెన్లో వాడుకోవచ్చు అండి, ఇలా పప్పులో వాడుకోవచ్చు. ఇంతకుముందు నేను పచ్చడి కూడా చేశాను, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఊరి నుంచి కూడా తెచ్చుకుంటాం అనమాట. మా తోటకూర వాళ్ళు తెస్తుంది, అప్పుడు ఒకసారి తీసుకొచ్చింది అనమాట. అలా అప్పుడు ఇలా వాడితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మంచిగా ఏ మందులు కూడా వేయరు కదా. ఇప్పుడు ఇంటి దగ్గర పండివి, ఊళ్ళో పండివి కూడా పెద్ద ఏం మందులు వేయరు కదా. వాటికి చాలా రోజులు స్టోర్ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది కూడా. అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పప్పులోకి. తర్వాత టమాటా వేయాలి, కానీ టమాటాలు ఇంట్లో లేవండి, అందుకే టమాటా వేయలేదు. టమాటా వేసినా కూడా చాలా బాగుంటుంది. అలా గోంగూర నేను చింతపండు ఏమీ వేయలేదండి, ఎందుకంటే ఇది పుల్ల గోంగూర అనమాట. చాలా పుల్లగా ఉంది. కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం పసుపు వేసేసి కుక్కర్ అయితే పెట్టేసాను. పాలు అయిపోయినాయి. పాలు కూడా పక్కన పెట్టేసిన తర్వాత గుడ్లు ఎన్ని మా వారు తింటారు అనమాట మార్నింగ్ తినడానికి, అలాగే ఫ్రై చేయడానికి. ఆ రోజు వచ్చి వీడియో తీసింది మండే అనమాట. మండే అయితే నేను తిన్నాను. నా పిల్లల కోసం స్నాక్స్ చేశాను. అవి తింటాను అనమాట. ఇది శనగలు, పల్లీలు ఉడకబెట్టి అవి చేసిన స్నాక్స్ నేను అది టిఫిన్గా చేస్తానండి. అలాగే నేను కట్ చేసినవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ అంత నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ఏంటి ఎంత అలా నీట్గా పెట్టుకుని అన్నట్టు ఉంటుంది అనమాట. అంత నీట్గా చేసుకోవాలి. చాలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
మేము డైలీ ఇలాగే అన్నం వార్చుకుంటామండి. మాకు ఇలాగే అలవాటు. ఎందుకంటే మేము కుక్కర్‌లో పెట్టినా కూడా అన్నము పిల్లలకి మార్నింగ్ పెడతాను. ఆఫ్టర్‌నూన్‌కి అన్నం గట్టి పడిపోద్ది. పిల్లలు తినలేరండి. పిల్లలతో పాటు మేము కూడా తినలేమనమాట. ఈ అన్నం అయితే నేను అస్సలు తినలేననమాట ఎప్పుడు. పిల్లలకు కూడా ఈ రైస్ ఎలాగ వండడం అలవాటయిపోయిందండి. వాళ్ళు ఇలాగే ఇష్టంగా తింటారు. అలాగే అండి మిల్లెట్స్ కూడా ఇలాగే వార్చుకుంటాము. అయితే నిన్న సండే అండి. మొన్న ఈ వీడియో తీసింది మండే రోజు. సండే రోజు నైట్ చికెన్ కర్రీ అండ్ చపాతీ చేశానండి. చపాతీ పిండి కొంచెం ఎక్కువ కలిపి నెక్స్ట్ మార్నింగ్‌కి టిఫిన్‌గా వేయించలేకపోయింది. నైట్ ఎక్కువ కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి కొంచెము. అదైతే ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ చపాతీ చేసి పిల్లలకి చికెన్ కర్రీ చేసి ఇచ్చేసాను. తర్వాత వచ్చి పప్పు తాలింపు పెడుతున్నానండి. పప్పు అయిపోయింది పక్కన. పప్పు తాలింపు పెడుతున్నాను. నేను ఎక్కువేంటి పప్పు తాలింపెట్టిన అందులో నెయ్యి ఏసి తాలింపు పెడతానండి. చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం కుక్కర్లో ఉన్న పప్పు కూడా వేసేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ పప్పు అండి చాలా బాగుంది. చింతపండు వేసినా వేయకపోయినా కూడా కొంచెం పుల్లగా భలే ఉందనిపిస్తుంది అనమాట. పుల్ల గోంగూర కదా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు పుల్ల గోంగూరతో ట్రై చేయండి. చాలా బాగుంది. ఉప్పు సరిపోయిందా లేదా ఇవన్నీ చూసుకున్నాను అనమాట. చాలా యమ్మీగా వచ్చింది. మార్నింగే శివేష్కి బాక్స్ పెట్టడానికి నేను మార్నింగే బాక్స్ పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు నాకు అది బాక్స్ పెట్టేస్తాను. కర్రీస్ పెడతాను. నాకు ఓపిక లేదు, ఈరోజు కొంచెం నీరసంగా ఉంది అన్న రోజు ఏదైనా రైస్‌లో చేస్తాననమాట. ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను. ఆ రోజు కుర్రోడు తీసుకెళ్ళిపోతాడనమాట. ఆ ఎగ్స్ ఫస్ట్ ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత మనం గుడ్లు కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకుని ఎప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కదా! పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు కదా అని ఈ విధంగా అయిపోయింది. రేహాన్స్‌కి స్కూల్‌లో ఏమీ అలౌ లేదు. ఇంటికాడ ఆఫ్టర్‌నూన్ వచ్చి ఇంటికాడ తింటాడనమాట. అందుకే ఇన్ని గుడ్లు. నేనైతే గుడ్లు తినను ఈరోజు మండే. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చి స్నాక్స్. పిల్లల స్నాక్స్ కోసం నేను చాలా బయట ఫుడ్ అలౌ చేయను. చాలా తక్కువండి. చాలా అంటే చాలా తక్కువ. బయట ఫుడ్ పిల్లలు ఇప్పటి నుంచి తినడం మానిపిస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతదేమో అని బయట ఫుడ్ అస్సలు పెట్టను. ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లోనే చేస్తానండి. ఆ రోజు వచ్చి పల్లీలు, శనగలు నైట్ నానబెట్టి కుక్కర్ పెట్టి ఇప్పుడు తాలింపు పెడుతున్నానండి. ఇవి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సుయేష్ అయితే ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత కూడా అడిగాడు, అమ్మ శనగలు ఉన్నాయా నాకు కావాలని అడిగాడనమాట. కానీ లేదండి. కరెక్ట్‌గా మేము కూడా తినేసాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు లంచ్ బాక్స్‌లో ఇలా పెడతాను. మా వోడు కప్పులు క్యారేజీ అంటాం కదా చిన్నప్పుడు అలాంటి బాక్స్ అనమాట. ఒక దాంట్లో అన్నము, ఒక దాంట్లో కూర, ఒక దాంట్లో గుడ్లు పెట్టేసాను. స్నాక్స్ కూడా ఇప్పుడు ఇవి పల్లీలు, శనగలు పెట్టానండి. అలాగే ప్రోమోగ్రానేట్ కూడా పెట్టేసాను. పెద్దది బాక్స్ అనమాట. ఇలా పెడతాను పెద్దది బాక్స్ అయితే. చిన్నది బాక్స్ కూడా ఓన్లీ వాడికి స్నాక్సే ఉంటుందండి. లంచ్ ఏమీ ఉండదు. అందుకోసం వాడికి లంచ్ ఏం పెట్టను కదా! వాడు 12:30కి ఇంటికి 1:00 అలా ఇంటికి వచ్చేస్తాడండి. వాడి బాక్స్‌లో కూడా సేమ్ ఇవే పెట్టాను. శనగలు, అలాగే ప్రోమోగ్రానేట్ దానిమ్మ గింజలు, అలాగే వాడికి ఎక్స్‌ట్రా కొన్ని కిస్మిస్ పెట్టాను. అంతే. రిహాన్స్‌కండి ఈ పల్లీలు నువ్వు శనగలు పెడుతుంటే నాకొద్దు నేను తినను. నాకు ఓన్లీ దానిమ్మ గింజలే పెట్టు అని అంటున్నాడనమాట. కానీ ఆ రోజైతే వాళ్ళ స్కూల్‌లో ఆంటీ అయితే తినిపించిందంట. అవి చిన్న నర్సరీ కదా తినిపించిందంట. చూడండి ఇక్కడ వాడు ఏమంటున్నాడో. కొంచెమే తింటే బాగా వస్తుంది. తినకపోతేనేమో కాళ్ళు నొప్పులు వస్తాయి. ప్రోమోగ్రానేట్ మొత్తం తినే ఓకేనా. ఎగ్ ఫ్రై చిన్నప్పుడు కూడా శివేష్ అయితే ఇసుకిచ్చేవాడండి. కానీ రిహాన్స్ డబల్ ఉన్నాడనమాట. కొంచెం పెద్దోళ్ళు సాఫ్ట్‌గా ఉంటారు. చిన్నోళ్ళేమో మాస్‌గా ఉంటారు కదా! రిహాన్స్ అయితే ఫుల్ అల్లరి చేస్తా ఉంటాడు ఎప్పుడు. వాడికైతే ఇలా స్నాక్స్ పెట్టేసాను. వాడు తీసుకెళ్ళాడండి. తిన్నాడు కూడా. అప్పుడు తింటాడు. నేనండి ఇక్కడ శివేష్‌ని రెడీ అవ్వమని తిడుతున్నానండి. అప్పటికే ఈ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఈరోజు అసెంబ్లీ ఉందంట వాళ్ళకి. వీళ్ళ గ్రూప్ అనమాట. అసెంబ్లీలో వీళ్ళు చెప్పాలి. మెయిన్‌గా నుంచొని చెప్పాలనమాట. టీచర్ ఫోన్ చేసింది. రండి ఎంతసేపు అసెంబ్లీ వాళ్ళు ముందు రమ్మని చెప్పాను కదా! రాలేదేంటని ఫోన్ చేసిందండి. మేము 8:30 అలా స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికాడ నుంచి స్కూల్ 5 మినిట్స్ అండి దగ్గరే. అని కొంచెం 8:30, 8:35కి
8:35 కల్లా తీసుకెళ్ళిపోయాను అనమాట స్కూల్‌కి. 8:45కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ ఉంటుంది. అంతే అంతే 6:30 టు 8:30 ఇలా సింపుల్‌గా చేసుకుంటాననమాట. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.